బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గురించి చర్చ తీవ్రంగా నడుస్తోంది. బీఆర్ఎస్లో తమ మాటకు విలువ లేదని, నాయకులకు కేడర్కు దిశానిర్దేశం చేయడంలో పార్టీ అధిష్టానం విఫలమవుతోందని, ఇక పార్టీలో తాను ఎమడలేకపోతున్నానని తిరుగుబావుట ఎగరవేశారు. ఎవరెన్ని చెప్పినా తాను బీఆర్ఎస్కు రాజీనామా చేయడానికే ఫిక్స్ అయ్యానంటున్న మాజీ ఎమ్మెల్యేతో ప్రైమ్ 9 ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం బాలరాజు మనతో ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి, అసలు సుదీర్ఘకాలం బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? సుదీర్ఘకాలం పార్టీలో పనిచేయడమే కాకుండా గొప్ప సంతృప్తిని కూడా నేను మూట కట్టుకోవడం చెప్పి ఎక్కడ నాకు రిగ్రెట్స్ లేవు, ఎక్కడ భిన్నాభిప్రాయాలు ఇతర అంశాలు కూడా లేవు. కానీ ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నది ఏంటి అని అంటే, రాష్ట్రం దేశం రెండింటిని నడిపే శక్తి ఎవరికైతే ఉంటుందో వారిని అప్రోచ్ కావడము, వారి నాయకత్వంలో పనిచేయడమే కరెక్ట్గా ఉంటుందనే భావన కలుగుతుంది. ఆ ప్రయత్నం కేసీఆర్ గారు మొదలుపెట్టినారు. అప్పుడు మాకు చాలా సంతృప్తికరంగా ఉన్నది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మేము రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయం. కేసీఆర్ గారిని చూడండి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేగా, ఎంపీగా, డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరేషన్లో కూడా వారు వెళ్ళడం జరిగింది. అటువైపు ప్రయాణం చేయండి అని తెలంగాణ సమాజం మేమందరం కూడా కేసీఆర్ గారికి అండదండగా ఉంటూ వారు చేసే ప్రతి పనిలో మేము ఆ స్థాయిలోనే వారిని ఊహించుకొని మేము పనిచేయడం జరిగింది. కానీ ఎవరైనా గ్రోత్ ఆలోచిస్తున్నప్పుడు, ఇంప్రూవ్మెంట్ ఆలోచిస్తున్నప్పుడు ఇదంతా కూడా స్టాగ్నేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇంతకంటే అదనంగా పనిచేసే స్కోప్ అయితే ఇక్కడ కనిపించడం లేదు అనేది నాకు భావన కలిగినందుకు నేను నా పరిధిని పెంచుకోవాలి, నేను ఇంకా విస్తృతంగా సేవలు చేయాలి అంటే పార్టీ వదులుకొని ఇతర పార్టీలకు వెళ్తేనే బాగుంటుంది అనేది నిర్ధారించుకొని నేను నా నిర్ణయాన్ని రాజీనామా రూపంలో తెలియపరచడం జరిగింది. అంటే సాటిస్ఫైగా ఉంది, అన్ని అనేక పదవులు ఇచ్చారు, అంతా బాగానే ఉంది అంటారు. కానీ పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో మీలాంటి నేతలు పార్టీ అధినేత కేసీఆర్కు అండగా ఇవ్వాల్సింది పోయి మీరు రాజీనామా చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పార్టీకి అండగా ఉండడం అనేది డెఫినెట్గా అవసరమే. భవిష్యత్తు కూడా పదిలం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో సాక్రిఫైస్ అనేది ఒక లక్ష్యం కోసం సాక్రిఫైస్ చేయడం సబబుగానే ఉంటుంది. కానీ ఒకరి ఆలోచనలను అర్థం చేసుకోకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా వారి ఇంట్రెస్ట్ను కాపాడుకోవడం కోసమని ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాల సమయం అయిపోయింది. ఇంకా వేచి చూస్తూ, ఇంకా సరైన దిశానిర్దేశం లేకుండా ఇంకా కూడా విమర్శలు ప్రతి విమర్శలతోనే కాలం గడుపుకోవడం అనేది ఎక్కడ కూడా నాకు డైజెస్ట్ కానటువంటి కారణంగా నేను రాజీనామా చేయడం జరిగింది. పార్టీ పోరాటాలు చేయడం లేదు, సరైన డైరెక్షన్ కార్యకర్తలు ఇవ్వడం లేదు అనేది మీ భావన? మీరు కూడా తెలుసు, మీకు అందరికీ కూడా తెలుసు. మీరు ఏ మీటింగ్ చూసినా, అంతేందుకు ముఖ్యమంత్రి గారిని అంటున్నాను, ముఖ్యమంత్రి గారు కూడా అకేషన్ వేరే ఉంటుంది, విమర్శ ఇంకో ఉంటుంది, ఎక్కుపెట్టడం ఇంకొకరికి ఎక్కుపెట్టడం ఉంటుంది. అదే విషయాన్ని ఆ సందర్భంలో ఏం మాట్లాడాలనో అది మాట్లాడే విషయం ఇగ్నోర్ చేసిండు ముఖ్యమంత్రి గారు. ఆ విషయాన్ని హైలైట్ చేద్దాము అనే ఆలోచన చేయకుండా ఆయన ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేసే ప్రయత్నమే మా పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా నాకు భావన కలిగింది. ఆ విషయాన్ని నేను పలు సందర్భాల్లో మా వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. ఆయన భాషను, ఆయన మాటలను, ఆయన ఇచ్చేటువంటి హెచ్చరికలను వాటన్నింటిని కూడా పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు పయనిద్దాం. అప్పుడు ప్రజలు మనల్ని మెచ్చుకోవడానికి ఉంటుంది. ప్రజల ఆలోచనలను, ప్రజల ఆస్పిరేషన్స్ని పరిగణలోకి తీసుకొని పోవాలి తప్ప ఈ విమర్శలు ప్రతి విమర్శలతోన సమయం వృధా అవుతున్నట్టుగా ఉంది. మేము కూడా మమ్మల్ని వాడుకునే స్థాయిలో వాడుకోవడం లేదు అనేది కూడా మేము ఇండైరెక్ట్గా సందర్భం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. బాలరాజు రాజకీయ భవిష్యత్తు కాంగ్రెసా, బీజేపీ? రేపు నా న్యాయ నిర్ణేతలు నా దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి నా అచ్చంపేట ప్రజలతో చర్చించిన తర్వాత, నా అభిప్రాయాలను వాళ్ళతో పంచుకున్న తర్వాత మెజారిటీ ఆఫ్ ది పీపుల్, మెజారిటీ ఆఫ్ ది క్యాడర్ లీడర్స్ ఏదైతే చెప్తారో అటువైపే ప్రయాణాన్ని కొనసాగిస్తాను. రేపు అచ్చంపేట నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తున్న సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఎటువైపు ఉంటుందనే విషయాన్ని కూడా వెల్లడిస్తానని బాలరాజు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ భవానీ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.